నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసూస్ నుంచి మనకు ఒక ల్యాప్టాప్ అయితే పంపించారనమాట. ఏసూస్ వివోబుక్ S16 OLED అనమాట. ఇది వెరీ రీసెంట్ లాంచ్డ్ వన్. సో ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క మనం రివ్యూ అయితే చూద్దాం. దీన్ని మీరు తీసుకోవచ్చా లేదా, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, డిస్ప్లే ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసాక ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ అలానే ఫైనల్గా మనకి ఏసూస్ వివోబుక్ S16 OLED. మనం S15 చూసాం, ఇంతవరకు S14 చూసాం, S16 OLED అనేది మీరు చూడొచ్చు. సైజ్లోనే చూడగానే కనిపిస్తుంది. ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా టాల్గా ఉంది. బికాజ్ ఎందుకంటే ఇది 16 ఇంచెస్ డిస్ప్లే అండ్ దట్ టు 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ చాలా పెద్ద వర్క్ ఏరియా. మీరు ల్యాప్టాప్ స్క్రీన్ కనుక చూసినట్లయితే ఒకసారి వర్క్ ఏరియా అనేది చూడొచ్చు. చాలా అంటే చాలా బిగ్ స్క్రీన్ అనేది చెప్పుకోవచ్చు. యూజువల్గా ఎవరైతే ట్రేడింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్స్ లాంటి అంటే ఫోటోషాప్ లాంటివి యూజ్ చేసేవాళ్ళు, కంటెంట్ ఏరియా ఎక్కువగా లేదంటే ఎక్సెల్ వర్క్స్ ఇట్లాంటివి చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. కంటెంట్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ లుక్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం కలర్ అయితే మీరు చూడొచ్చు. కీబోర్డ్ ఏరియా దగ్గర ఇదంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూయిష్ కలర్ అయితే ఉంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మీరు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ల్యాప్టాప్ ఎట్లా చూసినా సరే, మీకు క్లోజ్ చేసినా ఓపెన్ చేస్తున్నా సరే ఎలా చూసినా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర ఉంటుంది. డిజైన్ అనేది చాలా యూనిక్గా ఇచ్చారు ఎగ్జాస్ట్ది. ఇందులో మనకి డ్యూయల్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో దట్ కాస్త కూలింగ్ అనేది ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో రియాలిటీలో ఎలా ఉందనేది ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక బెజల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ 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 స్లిమ్ బెజల్స్ మీరు చూడొచ్చు. స్క్రీన్ బెజల్స్ అనేవి చాలా అంటే చాలా స్లిమ్గా అయితే మీకు చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. అదొక మంచి విషయం బెజల్స్ విషయానికి వస్తే. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్తో వస్తుంది అనమాట. మీకు ఏదైతే లిడ్ ఉందో మెటల్ లిడ్తో వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ మీరు చూడొచ్చు. ఇది 16 ఇంచెస్ కాబట్టి కొంచెం ఓబుల్ అయితే అవుతుంది. అదైతే నాకు క్లియర్గా అబ్జర్వ్ చేశాను. ఓబ్లింగ్ ఎస్పెషల్గా ఇట్లా ఉన్నప్పుడు ఏం కాదు, కానీ మీరు ఒకవేళ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా పెట్టుకొని కూర్చుంటే మాత్రం అప్పుడు లిటిల్ బిట్ ఓబుల్ అయితే అవుతుంది. ఏసీ కండిషన్లో పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు రైట్ ఏసీ కండిషన్ కాబట్టి మీరు చూడొచ్చు. ఇలాంటి ఒక 3-4 టైమ్స్ ఓబుల్ అయి స్టేబుల్ అయిపోతుంది అనమాట. అదొకటైతే చూసుకోండి. మీరు ఏ సినారియోలో వాడతారనే దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ పెద్దగా చూడడానికి లేదు. అండ్ అఫ్కోర్స్ 16 ఇంచెస్ కాబట్టి స్క్రీన్ ఫ్లెక్స్ అయితే మీకు లిటిల్ బిట్ చూడడానికి అయితే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. హ్యాండిల్ చేసేటప్పుడు ఇలా మిడిల్ నుంచి ఒక సైడ్ నుంచి లేపడాలు ఇలాంటివి చేస్తే స్క్రీన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో హ్యాండిల్ విత్ కేర్ అనమాట. మిడిల్ నుంచి ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ని ఇలా అయితే ఓపెన్ చేయాలి. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1.5 kgs వెయిట్తో వస్తుంది. 16 ఇంచెస్ ల్యాప్టాప్ 1.5 kgs వెయిట్ అనేది వెరీ వెరీ గుడ్ అని చెప్పుకోవాలి. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనకి 2 USB Type-A పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. USB 3.2 Gen 1 పోర్ట్స్ ఇవి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒకటి HDMI 2.1 ఉంటుంది. 2 Type-C Thunderbolt 4 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే SD కార్డ్ రీడర్ ఒకటి చూడడానికి ఉంటుంది, మైక్రో SD కార్డ్ రీడర్. అండ్ ఆడియో కాంబో జాక్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇదే మనకి ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే ఇక అంతకు మంచి పెద్దగా మనకి ఏ పోర్ట్స్ చూడడానికి అయితే లేవు. సో కావాల్సిన పోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాతకి కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం కీబోర్డ్ కీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంది యూజ్ చేసేటప్పుడు. అండ్ కీస్ ఫీడ్బ్యాక్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. మీకు చూడొచ్చు, చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే నాకు ఏదైతే బ్యాక్లైట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారో అది నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఇంక ఇంప్రూవ్ చేయాల్సింది. నాకు బ్యాక్ లైట్ ఆన్ చేసుకున్న దానికన్నా ఆఫ్ చేసుకున్నప్పుడు చాలా బెటర్ అయితే అనిపించింది అనమాట. ఆన్ చేసినప్పుడు మీకు సైడ్ నుంచి చూస్తే కొంచెం లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది బ్యాక్ లైట్ అనేది. అది ఒకటైతే చిన్న ప్రాబ్లం అనిపించింది. అండ్ ఆ తర్వాతకి ట్రాక్ ప్యాడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హ్యూజ్ ట్రాక్ ప్యాడ్. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన ల్యాప్టాప్లో ఇంత పెద్ద ట్రాక్ ప్యాడ్ అనేది నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ బిగ్. మీరు చూడొచ్చు, యూజువల్గా ఇంతదైతే దొరకదు. మీకు టచ్ ప్యాడ్స్ దొరుకుతాయి కదా ఎక్స్టర్నల్గా, అట్లాంటి ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. వెరీ వెరీ హ్యూజ్. చాలా బెటర్ అయితే ఉంది. నాకు యూసేజ్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రెసైజ్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ 16 ఇంచెస్ 3.2K రిజల్యూషన్ డిస్ప్లే అనమాట. OLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. అఫ్కోర్స్ OLED ప్యానల్ కాబట్టి మీకు పీక్ బ్రైట్నెస్ చూసినట్లయితే 600 nits పీక్ బ్రైట్నెస్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్ ఫీలింగ్. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇట్లా స్క్రోల్ చేస్తుంటే మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. కంపల్సరీ 120Hzలో పెట్టుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బెటర్ ఉంటుంది. నా టెస్టింగ్ సినారీ అంతా కూడా నేను 120Hzలోనే అయితే యూజ్ చేశాను. సో రిజల్యూషన్ చాలా బాగుంటుంది. 3.2K రిజల్యూషన్ కాబట్టి చాలా థిక్ డిస్ప్లే, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ OLED ప్యానల్ ఇంకా మీకు నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు కలర్స్ అనేది ఎంత పంచియర్గా ఉన్నాయో ఏంటో అనేది. అండ్ బ్రైట్నెస్ కూడా యూజువల్గా మీరు 75
75%కి మించి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే రాదు. అవుట్డోర్ కండిషన్లో అవసరం, కానీ ఇండోర్ కండిషన్లో 75% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎక్సలెంట్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. 16:10 రేషియో కాబట్టి ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కంటెంట్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఎక్సెల్ వర్క్స్ కానీ లేకపోతే వర్డ్ కానీ ఎనీ వర్క్ మీకు వర్క్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. అండ్ TUV సర్టిఫైడ్ కూడా, కలర్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. HDR2 ట్రూ బ్లాక్ 600తో వస్తుంది. డిస్ప్లే అయితే వన్ ఆఫ్ ది టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఈ సౌండ్ అనేది హార్మన్ గార్డెన్ వాళ్ళు అయితే ట్యూన్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, ట్రబుల్ చాలా బాగున్నాయి అండ్ క్లియర్ ఆడియో ఉంది. బట్ కాకపోతే ఎటువంటి బేస్ అయితే మీకు అస్సలు ఉండదు అన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ కాదు, అస్సలు ఉండదు. ట్రబుల్స్ అయితే ఒక డైలాగ్ వినడానికి, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్కి ఇట్లాంటి వాటికి అయితే మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఓకే. మెయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. Ultra 5 వేరియంట్ ఉంటుంది, Ultra 7 వేరియంట్ ఉంటుంది. రైట్ మన దగ్గర ఉన్నది వచ్చేసి Ultra 7 వేరియంట్, అంటే ఇంటెల్ కోర్ Ultra 7 155Hతో వస్తుంది. ఇది వచ్చేసి అప్ టు 4.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ అలానే మనకి 16 కోర్స్ 22 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్గా అల్ట్రా సిరీస్ ప్రాసెసర్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ మీకు ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది, Iris Xe అయితే కాదు. సో దట్ కొంచెం బేసిక్ గేమ్స్ లాంటివి కూడా మీరు ఆడుకోవచ్చు, బేసిక్ వీడియో ఎడిటింగ్ లాంటివి కూడా మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. 4K వీడియో ఎడిటింగ్ కూడా మీకు ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. సో కాకపోతే క్వాలిటీ కొంచెం తగ్గించుకొని పెట్టుకోండి. ఫ్రేమ్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు పర్ఫార్మెన్స్లో పెద్ద మేజర్ ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఒకసారి బెంచ్ మార్క్స్ చూసినట్లయితే మనకి సినీబెంచ్ 2024 కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 99 వస్తే, మల్టీ కోర్లో మనకి 727 అయితే వచ్చింది. అండ్ అలానే గీక్ బెంచ్ 6 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 2256 అయితే, మల్టీ కోర్లో మనకి 12,295 అయితే వచ్చింది. అండ్ ఇక ఫైనల్గా PC మార్క్ స్కోర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. 6771 అయితే వచ్చింది. దట్ మీన్స్ ఇది మీరు ఆఫీస్కి వాడచ్చు అండ్ స్టూడెంట్ పర్పస్కి వాడచ్చు. మీరు వీడియో ఎడిటింగ్ లైక్ 4K లాంటివి బేసిక్, అంటే మీరు లట్స్ యూజ్ చేసి గ్రాఫిక్స్ యూజ్ చేయకుండా బేసిక్ 4K కట్స్ టు కట్స్ కొట్టాలన్నా సరే ఆరామ్సే యూజ్ చేయొచ్చు. బేసిక్ లెవెల్ గేమ్స్ అయితే ఆరామ్సే ఆడుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం నో కాంప్రమైజెస్. బట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే కీబోర్డ్ అప్పర్ ఏరియా ఉందో ఇక్కడ కొంచెం మీకు వార్మ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. దట్ మీన్స్ మీకు పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అవ్వదు. సో దెర్ ఇస్ నో పర్ఫార్మెన్స్ డ్రాప్. బట్ కాకపోతే లిటిల్ బిట్ బయట హీట్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ ఎయిర్ హాట్ ఎయిర్ ఇలా బయటకు వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలో హీట్ అవుతుంది. బట్ ఇంటర్నల్ టెంపరేచర్స్ ఆర్ అండర్ కంట్రోల్. ఎక్కడ మీకు ఇంటర్నల్ టెంపరేచర్స్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఎక్స్టర్నల్గా లిటిల్ బిట్ వార్మ్ అనిపిస్తుంది, దాన్ని తీసుకొని మీరు టెన్షన్ పెట్టుకోమాకండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది క్వైట్ కామన్, ఎందుకంటే హాట్ ఎయిర్ బయట కొట్టినప్పుడు యూజువల్గా ఎనీ ల్యాప్టాప్ మీకు అక్కడ కొంచెం హీట్ అయితే వస్తుంది. అది నేను ఇందులో కూడా అబ్జర్వ్ అయితే చేశాను. అండ్ పర్ఫార్మెన్స్లో నో మేజర్ ఇష్యూస్. హీటింగ్ అనేది ఇంటర్నల్గా అయితే ఎటువంటి మేజర్ హీటింగ్ చూడడానికి అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వెబ్ కెమెరా. ఫుల్ HD IR వెబ్ కెమెరాతో వస్తుందన్నమాట. అఫ్ కోర్స్ మీకు ఫేస్ లాక్ అయితే ఉంటుంది, హెలో విండోస్ అలా ఇట్లాంటి అన్ని అయితే మీరు ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. ఒకసారి కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది సేమ్ లైటింగ్ కండిషన్ ఎలా ఉందో మీకు ఒకసారి అయితే చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ లైటింగ్ కండిషన్లో, స్టూడియో లైటింగ్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే మీరు చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే చేస్తుంది. అండ్ చాలా హై క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో మీకు ఏదైతే వాయిస్ వస్తుందో వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఏ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కూడా ఉంటాయి. మీకు హార్ట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఉంటుంది, ఐ కాంటాక్ట్ చూడడానికి ఉంటుంది, అండ్ అలానే మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు ఆరామ్సే ఇందులో కూడా మీకు చూడడానికి అయితే ఉంటాయి. ఓవరాల్గా వెబ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం గుడ్ క్వాలిటీ, గుడ్ కాదు బెటర్ క్వాలిటీ అయితే మనకి వెబ్ కెమెరాలో అయితే మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక అదర్ స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం 60GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 7467 MHzతో వస్తుందన్నమాట. వెరీ హై స్పీడ్ ర్యామ్ అండ్ హై స్పీడ్ స్టోరేజ్ కూడా యూజ్ చేశారు. Gen 4 SSD అయితే యూజ్ చేశారు. 1 TBతో వస్తుంది. Windows 11 హోమ్ ఉంటుంది. MS Office 2021 అనేది మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. Wi-Fi 6తో వస్తుంది. సో అండ్ McAfee కూడా 1 year సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది ల్యాప్టాప్లో. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి మనకి 75 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. బికాస్ ఆఫ్ పెద్దగా ఉంది. అసలు యాక్చువల్గా 75 Wh బ్యాటరీ యూజ్ చేస్తే మనకి వెయిట్ చాలా ఎక్కువగా ఉండాలి. జస్ట్ 1.5 kgsలో 75 Wh బ్యాటరీ అండ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ల్యాప్టాప్ వెడల్పుగా పెట్టారేమో. సో ఎక్సలెంట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్
అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది, ఛార్జింగ్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం యూజువల్గా మేము 75% బ్రైట్నెస్ పెట్టి వీడియో ప్లేబ్యాక్ చేస్తే, యూట్యూబ్లో వీడియో ప్లేబ్యాక్ చేస్తే మాకు 6 hours 40 minutes అయితే వచ్చింది. ఒకవేళ మీరు కొంచెం హెవీ టాస్క్ చేసినా సరే మీకు 4 to 5 hours అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాటరీ బ్యాకప్లో కూడా కాంప్రమైజ్ లేదు. అండ్ ఓవరాల్గా మేము దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ఇక్కడ 2 వేరియంట్స్, అల్ట్రా 5 వేరియంట్ ఉంటుంది, అల్ట్రా 7 వేరియంట్ ఉంటుంది. అల్ట్రా 5 వేరియంట్ అరౌండ్ మీకు 1,03,000 అలా అయితే ఉంటుంది. అల్ట్రా 7 వేరియంట్ అరౌండ్ 1,16,000 ఉంటుంది. ఒకవేళ మీకు 16 inches డిస్ప్లే కావాలి, అది కూడా హై రెజల్యూషన్ తోటి ఓలెడ్ ప్యానల్తో కావాలి, మీరు కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉండాలి అనుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ కూడా టార్గెట్ చేసి మీరు తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అంటే నాకు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే అనిపించలేదు, చెప్పాను కదా. ఆ బ్యాక్లెట్ కీబోర్డ్ ఒకటి, ఇది ఒకటి కొంచెం ఓపుల్ అవుతూ ఉంటుంది. అంతకు మించి నాకు మేజర్ కాన్స్ అనేది ఇందులో చూడడానికి లేదు. వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా చాలా ల్యాప్టాప్ వీడియోస్ అయితే వస్తున్నాయి, బడ్జెట్లో రాబోతున్నాయి. అంటే 60-70,000లో లాట్ ఆఫ్ ల్యాప్టాప్స్ రివ్యూస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి, ఆల్రెడీ టెస్టింగ్లో ఉన్నాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బాయ్, జై హింద్.